వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. వర్ధన్నపేటలో కాంగ్రెస్ శక్తిని ప్రదర్శించింది. ప్రజల మద్దతు కోరుతూ భారీ స్థాయిలో సమావేశం నిర్వహించింది. హన్మకొండ హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్ ఈ సమావేశానికి వేదికైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఒక్కసారి మా చెల్లెలు అచ్చలే అంటారు, మీరు ఎవరండి? జై బాబు, మొగల్ అన్నంతే. జై భీమ్, జై సంవిధాన్. శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఆ రోజు నన్ను మీరు ఎట్లయితే భుజస్కంధాల మీద వేసుకొని నన్ను గెలిపించారో, ఈ రోజు ఆ సమయం, ఆ రోజు నాకు 100 మీటర్స్ రన్నింగ్ పెట్టారు. అందరికి మీకు తెలుసు, 100 మీటర్ రన్నింగ్ లో మీరు అందరు కూడా నాలో భాగస్వాములే. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు రన్నింగ్ చేసింది కాబట్టి ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినందుకు అక్కడ మన యంగ్ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంత ప్రజాపాలన అంటే సంవత్సరాలు చేసిన సర్వీసులో ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో ప్రభుత్వం నడుస్తుంది. కాకపోతే మనందరూ మనం ఇంకించే బాధ ఉంది, ఏంటంటే మనకు పదవులు రాలేదని. నేను 6 నిమిషాలు పదవుల కోసం కొట్లాడుతున్నాను. ఎవరెవరికి ఎక్కడ సముచితంగా ఇవ్వాలి, ఎవరికి న్యాయం చేయాలని చూస్తున్నాను. కానీ ఎక్కడ కూడా అక్కడున్న సమస్యలతోని వారు సమయం కేటాయించకుండా వారు కూడా పలుమార్లు ఆ డిస్ట్రిబ్యూషన్ కాలేదు. అది కూడా త్వరలోనే అయిపోయినాక నెక్స్ట్ మన లెవెల్ వస్తుంది. ఎవరు కూడా బాధపడకండి, తప్పనిసరిగా అందరికి కూడా న్యాయం జరుగుతుంది. సీనియర్లకు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వచ్చిన రాయల్ నాగేశ్వరరావు గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షురాలు, అందరికి అమ్మ అంటే నేనున్నా అనే విధంగా ఎప్పుడు కూడా పలకరించే స్వర్ణమ్మ గారికి, అలాగే రవీంద్రరావు ప్రెస్ క్లబ్ చైర్మన్ గారికి, నడుకుడు వెంకటయ్య గారికి, అలాగే అందరూ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వివిధ హోదాలు, యూత్ కాంగ్రెస్ మహిళా సభ్యురాలకు, కార్పొరేటర్లకు, అందరికీ నాయకులకు, ముఖ్యమైన నాయకులకు, ప్రతి ఒక్కరికి ఎవరు కూడా బాధపడకండి. అక్కడున్నాం మేము ఇక్కడున్నాం అని ఒక రోజు నేను అక్కడికి వస్తాను, మీరు ఇక్కడికి వస్తారు. దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ద లైఫ్. సో ఎవరు కింద ఉన్నారని బాధపడకండి. తప్పనిసరిగా మీకు కూడా సముచితమైన స్థానం వస్తుందని నేను అనుకుంటున్నాను. జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి కాదు, శక్తి. రాయల్ ఫ్యామిలీ అంటే పెద్ద వాళ్ళంత భారతదేశంలో రిచ్ ఫ్యామిలీ లేదు. అలాంటి వ్యక్తి మన కోసం, ఈ భారతదేశ ప్రజల కోసం జైలుకు వెళ్ళిన వ్యక్తి బాపూజీ. వారి కోసం మనం ఎంత చెప్పుకున్నా తప్పని, మనం వారిని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనం ఏ లెవెల్లో చూసుకున్నా కూడా మనం సరిపోదు. ఈ ఇప్పుడున్న నాయకులు కానివ్వండి, ఇప్పుడున్న రన్నింగ్ అయ్యే ప్రపంచ జనజీవనంలో మనం ఎక్కడ కూడా వారికి సరిచూడలేదు. అంబేద్కర్ గారి కోసం చెప్పాలంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు జై భీమ్ అంటే ఇదేదో మాలమాదిగలు అనుకుంటున్నారు. అని ఏంటంటే జ్ఞానాన్ని పెంపొందించు, మనిషిని మనిషిలాగా చూడు, మనుషులను మనిషిలాగా చూడు. ఆయన యొక్క ప్రతిజ్ఞ అదే. హ్యూమన్ బీయింగ్ అంటే మనిషిని మనిషిలాగా చూడు. నువ్వు గోమూత్రం తాగుతావు కానీ మనిషిని మాత్రం అన్టచబుల్ అనే పేరుతోని అనగదొరుకుతున్నావు అనే బాధ, ఆయన యొక్క తపన. ఆయన పిల్లలు చనిపోయినా కూడా, భార్య చనిపోయినా, కోర్టులో ఆయన కేసు కోసం కొట్లాడుతున్న సమయంలో ఫోన్ ఆయనకు మెసెంజర్ వచ్చి చిన్న చిట్టి రాసిస్తాడు, ఇలా నీ కొడుకు చనిపోయాడు, అర్జెంట్గా రావాలి అని. అది చిట్టి మలుచుకొని జేబులో పెట్టుకుంటాడు. పెట్టుకుని కేసు వాదిస్తాడు, కేసు గెలుస్తాడు. అప్పుడు జడ్జి గారు పిలుస్తారు, ఏమండి భీమరావు గారు మీకు ఏదో మధ్య నచ్చిందంటే, ఏం లేదు సార్, నా అబ్బాయి చనిపోయాడు, అర్జెంట్గా రమ్మన్నాడు. మరి ఎందుకు వెళ్ళకుండా అంటే, నా ఒక్క కొడుకు చూసుకుంటే ఇక్కడ అమాయకులైన 22 మంది జైలుకు పోయేటట్టున్నారు అని చెప్పిన గొప్ప మహానుభావుడు. దురదృష్టం ఏమైందంటే మాలమాదిగలకే అయిపోయింది అంబేద్కర్.
జేబీ అనే నినాదం ఎందుకు వచ్చిందంటే వారి నినాదం, వారి జ్ఞానం రేపు రాబోయే 14th ఏప్రిల్కు నేను రిటైర్డ్ అయ్యి వచ్చినప్పటి నుండి ఒక జ్ఞానయాత్ర ప్రపంచ మొత్తం ఆయన యొక్క ప్రపంచ దినాన్ని వారి యొక్క విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను 14th ఏప్రిల్కు ర్యాలీ తీస్తున్నా. తప్పనిసరిగా నా సోదరులందరూ రావాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఇంత స్వేచ్ఛగా కూర్చున్నారు మహిళలు అంటే, మహిళల కోసం కొట్లాడిన వ్యక్తి కూడా అంబేద్కర్. అంటే కాంగ్రెస్ లో ఉన్న ఆలోచన విధానం ఒక అంబేద్కరే కాదు, బాపూజీ కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, పండిట్ జవహర్లాల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఎవరు కొట్లాడినా కూడా ఎవరి కోసం కాదు, వాళ్ళ సొంత ప్రయోజనం కోసం కాదు. ఈరోజు మహిళల చట్టం హక్కు కోసం, మహిళల పైన ఎన్నో ఓటు హక్కు కల్పించడం, ఇంత స్వేచ్ఛగా ఏ కులానికో మతానికో ఆయన ఒకరి కోసం రాసిన రాజ్యాంగం అంటే మన యొక్క రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఒక 100 సంవత్సరాలు ఆలోచించుకొని రాసిన రాజ్యాంగం. బాపూజీ గారు ఇప్పుడు చెప్పినట్టు, అనిల్ చెప్పినట్టు ఆశ్రమంలో కూర్చొని చెప్పిన మాటలు చాలా గొప్ప మాటలు. అదే ప్రాతిపదిక మీద ఈరోజు రాహుల్ గాంధీ గారు 4000 కిలోमीटर्లు నడిచింది. नफरत के बाजार में प्यार का दुकान खोलेंगे, फूल का मोहब्बत का दुकान खोलेंगे. మనం పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ అంబేద్కర్ అంబేద్కర్ అని అంటే దాన్ని ఎలా వక్రీకరిస్తున్నాడో చూడండి. అరే అంబేద్కర్ అంబేద్కర్ క్యూ బోల్ రామ్ బోలో తో అప్పుడు పుణ్యం లోకం నా సర్గం ఎక్కడుందో తెలియదు. మన పెద్దలు అన్నారు పాపం ఇక్కడనే అప్పచెప్పిపోవాలి, ఏ పాపం చేసినా ఇక్కడనే ఉంటాయి లెక్కలు, స్వర్గం నరకం ఏమి ఉండదు. నాకు తెలుసు ఇక్కడనే పిల్లలు కూడా మనం ఇక్కడనే మన పిల్లలకే జవాబు చెప్పుకోవాలి, ఈ యొక్క ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. మంచి చేసిన చెడు చేసిన చనిపోయినాక 2 మిగిలి ఉంటాయి, ఒకటి మంచి ఒకటి చెడు. మంచోడైతే మంచోడు అంటున్నారు, చెడ్డోడు రా అని అంటున్నారు. వెనకడ తిట్టేది అరే నీ మొలతాడు తెప్ప అని. మొలతాడు తెప్ప అంటే ఏంటిది? పురుగుల పడి వస్తామని. అది మైగెట్స్. మనసు చనిపోయినాక ఆటోమేటిక్ గా 2 రోజులు ఏంటంటే బాడీ డికంపోజ్ అయిపోతే పురుగులు పడతాయి. అంటే మనం ఇక్కడనే అనుభవిస్తాం ఏదైనా కూడా. అంటే కన్న వాళ్ళకు దూరం అయ్యేది కూడా ఇక్కడనే, ఎక్కడో కాదు. నువ్వు నరకం పోయి చూడ ఇవన్నీ కూడా. భారతదేశంలో కాంగ్రెస్ చేసిన మహనీయులు చేసిన అంత త్యాగాన్ని ఈరోజు వాళ్ళు ఏ ఒక్కడు కూడా, ఈ జనసేన కానివ్వండి లేక ఆర్ఎస్ఎస్ కానీ ఎవడు కూడా ఒక్కడు కూడా మన భారతదేశం స్వతంత్రాల్లో పోరాడినోడు ఎవడు లేడు. తిప్పి చూడండి చరిత్ర. ఆ నెక్కర్లు వేసుకుని టోప్ పెట్టుకున్న వాళ్ళంతా ఎప్పుడు వచ్చినారు మధ్యవర్తులు. వాళ్ళ సంపర్వాడు హెడ్ ఒకటి జైల్లో పడితే వాడు అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళతో సంతకం పెట్టించచ్చు, నేను మీకు అగ్నెస్ట్ కుట్రాడ మీతోనే కలిసి ఉంటాను. ఆ చరిత్ర వాళ్ళ. కానీ మన బాపూజీ, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు వాళ్ళ జీవితాలన్నీ కూడా జైల్లో మగ్గిపోయిన రోజులు. అంత ఉన్నతమైన కుటుంబాలు పుట్టిన కూడా 100 ఏళ్ళు మన పిల్లల కోసం రేపు రాబోయే తరాలకు మనం ఏమి ఇవ్వాలో మన ఆన్సర్బుల్ మన భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి సోదరులారా చాలా వివక్షతకు గురవుతున్నాం. ఇంకా చాలా చక్కగా చెప్పాడు మహానుభావుడు రాహుల్ గాంధీ. ఐస్ టైటానిక్ అనే షిప్ పసిఫిక్ సముద్రం, పెద్ద సముద్రంలో ఇది ఎప్పుడు ఛాలెంజ్ చేసిండు. అది తయారు చేసిన ఇంజనీర్ ఛాలెంజ్ చేస్తున్న ఇది మునిగిపోదు షిప్, ప్రపంచంలో అతిపెద్ద గొప్ప టైటానిక్ షిప్ అన్నాడు. కానీ ఆ చిన్న ఐస్ ముక్క, పైన కనపడేది చిన్న ఐస్ ముక్క, కానీ కింద ఏదైతే కూకటి వేలాలతో ఉన్న ఆ పెద్ద ఐస్ ముక్కనే మన క్యాస్ట్ ఈక్వేషన్స్, అదే మన కుల వ్యవస్థ మీద కంపేర్ చేసిన గొప్ప మహానుభావుడు రాహుల్ గాంధీ. సో ఇంత చక్కటి ప్రోగ్రాం మనందరికి ఇచ్చిండు. ఈ ప్రోగ్రాన్ని మనం తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, మన పైన ఉంది, నా పైన ఉంది, మీ పైన ఉంది. ముఖ్యంగా మండల అధ్యక్షులు, తర్వాత మండల ముఖ్య నాయకులు అందరూ కూడా నాకెందుకు ట్రైన్ కాకుండా మీరు ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మనం ప్రతి గ్రామం టచ్ చేయాలి, ప్రతి దాంట్లో చెప్పాలి, సంవిధానం కోసం చెప్పాలి, రాజ్యాంగం కోసం. సో రాజ్యాంగం కోసం చెప్పుకుంటూ, బాపూజీ గారి కోసం చెప్పుకుంటూ, అంబేద్కర్ గారికి చెప్పుకుంటూ, అంబేద్కర్ గారు అందరికి హక్కులు పంచించాడు. ఆయన ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఏ కులం మతం అని రాయకుండా అందరికీ కావాల్సిన హక్కులు రాపించుకునే గొప్ప మహనీయుడు. అనేది ఒకటే లైవ్ ఎగ్జాంపుల్. ఆయన చాలా చరిత్రలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన సోదరులు చెప్పినట్టు, అనిల్ చెప్పినట్టు
దాన్ని పట్టుకొని అవహేళనగా నడుచుంటో లేక అవహేళన చేసినట్టు చేస్తే మాత్రం సోషల్ మీడియాలో మళ్ళీ మనం కించపరిచినట్టు మనం కామెంట్ చేస్తాం. కాబట్టి తిరుపతి ఉన్నాడా తమ్ముడు, మీ బాధ్యత సోషల్ మీడియాతో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటా. నువ్వు మాట్లాడతావా? ఓకే, గుడ్. సో తిరుపతి ఇక్కడనే ఉన్నాడు కోఆర్డినేటర్. నా సోషల్ మీడియా సోదరులందరికీ మనం చేసిన ప్రతి గ్రామం పోయేటప్పుడు ఆ గ్రామం లిస్టు తీసుకోండి. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి ఇండ్లు వస్తున్నాయి, ఎంతమందికి సన్న బియ్యం వస్తున్నాయి, ఎంతమందికి 500 బోనస్ పడ్డది, ఎంతమందికి ఆరోగ్యశ్రీ వచ్చింది, ఎంతమందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వచ్చింది, ఎంతమందికి రైతు రుణమాఫీ రైతు బంధు పడ్డది. ఇదన్నీ కూడా తీసుకొని పోవాల్సిన బాధ్యత ఆ యొక్క మండల నాయకుల పైన ఉంది. ఏదైతే జెండా మన జాతీయ జెండా, సంవిధాన్ బుక్, రాజ్యాంగం బుక్ తీసుకోవాలి, బాపూజీ ఫోటో, అంబేద్కర్ ఫోటోను జాగ్రత్తగా ఒక్కొక్క మండలానికి పోతుంటే ఒక్కొక్క మండలానికి అప్పచెప్పి వాడిని గొప్పగా క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. కాబట్టి సోదరులారా ఎక్కువ టైం తీసుకొని, ఎందుకంటే 3 కాబోతుంది, వీళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నారు, భోజనం ఉందా గెలవదనుకుంది. వర్ధనపేట ఎవరైనా ఊహించిందా? గెలుస్తాను ఊహించింది. మరి మీరందరూ గెలవాలని నేను కూడా ఊహిస్తున్నా. అది నిలబెట్టుకోవాలి మనం. సో తప్పనిసరిగా మీరందరూ కూడా కష్టపడండి. ముందుంటా, నేను ముందు వరుసలో ఉంటా. నా స్పీచ్ లో కూడా చెప్పిన, ఇంకా అది నా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కానీ ఇంకా పొద్దున్న లేస్తే అరే మల్లిగా ఒరే కాదు. మనం భారతీయులను మొదటిగా మనందరం పెట్టి మనందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. మొన్న కూడా నేను విజ్ఞతతో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడాలి. ఇంకా తప్పు మాట్లాడినా కూడా అది రికార్డ్ అవుతుంది. నేను ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి చాలా విచారంతో విజ్ఞతతో మాట్లాడతాను. ఎందుకంటే అందరూ మళ్ళీ వేలెత్తు పెడతారని నేను ఐపీఎస్ ఇట్లా మాట్లాడింది. మనల్ని పాకిస్తాన్ టీంతో కంపేర్ చేసింది ఒక విధవ. మీ అందరికీ తెలుసు, పేపర్లో వచ్చింది, టీవీలలో వచ్చింది. అంటే కాంగ్రెస్ కున్న నిబద్ధత, నిజాయితీ ఏంటంటే బడుగు బలైన వర్గాలను, అందులో ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, మైనార్టీలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, హక్కును చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ. ఈరోజు ప్రతి గ్రామంలో చూడండి, ఇంధనం మిల్లున్నది తప్ప వేరే ఏమైనా కనపడతాయి మనం. అంటే అంత నిబద్ధతతో కిలో బియ్యం, రూపాయి బియ్యం తెచ్చింది ఎవరు? మొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా ఒక దూరదృష్టితో, అంటే ఒక 100 సంవత్సరాలు కాదు, ఒక 200 సంవత్సరాలు తీసుకో, అది ఎప్పటికైనా కూడా ఆ పథకం సక్సెస్ అయ్యే పథకం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. చూడండి, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఉపయోగపడ్డాయి, ఏమైంది, మళ్ళీ దాని రూపం ఎంత పరిణామం చెందినా కూడా ఈరోజు మళ్ళీ మనం గొప్ప కార్యక్రమం చేసుకుంటున్నాం. కిలో బియ్యం ఆహార చట్టం తెచ్చింది భారతదేశంలో. ప్రతి గరీబీకు, అంటే ప్రతి ఒక్క ఆకలితో ఉన్న నిరుపేదకు కూడా కడుపు నిండా భోజనం తినాలని ఉద్దేశంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన యాక్టే ఆహార చట్టం పైన తెచ్చిన యాక్ట్, ఆహార భద్రత యాక్ట్. అంటే ప్రతిదీ చేసినా కూడా కాంగ్రెస్ ఏది చేసినా కూడా ఒక దూర ఆలోచనతో ఉంటే తప్ప స్వయ ప్రయోజనాల కోసం ఉండదు. అలాగే ఈరోజు సన్నబియ్యం ఇచ్చిన గొప్ప చరిత్ర మన రేవంత్ అన్నది, మన కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఎవరైనా మార్చారా? ఎవరు మార్చలేదు. గుర్తుపెట్టుకోండి, మార్చే శక్తి కూడా ఉండదు. అప్పుడు కిలో రూపాయి బియ్యం ఇచ్చిన ప్రభుత్వం నాదే, ఓట్ల విజయభాస్కర్. తర్వాత మళ్ళీ దాన్ని రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈరోజు సన్నబియ్యం ఇంట్రడ్యూస్ చేసిన, అంటే సన్నబియ్యం ఇచ్చిన ఘనత ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ అన్న ప్రభుత్వం. ప్రతిదీ ఏది చేసినా కూడా మనం పిల్లల కోసం, అంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం చేసే పనులు చేస్తున్నాం. ఇవాళ మనకు 30 ఎకరాలలో కక్కరాలపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చేవి. షార్ట్లీ మనం అతి తొందరలో కొబ్బరికాయ పడుతుంటాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కులము, మతము, ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. అది మనం
200 కోట్లతో మనకు శాంక్షన్ అయింది. అతి త్వరలో కూడా అంటే ఒక ఆలోచన విధానం చూడండి. పిల్లల హాస్టళ్లలో ఎట్లా ఉన్నారో మనం పోయి చూస్తున్నాం. చాలా మంది నా సోదరులందరూ నాతో వస్తారు.